మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మండలం అట్లే భువనగిరి మండలం నుంచి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, అట్లే మిగతా మండలాలు బీబీనగర్, పోచంపల్లి, మరి భువనగిరి మున్సిపాలిటీ నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా సాదరంగా ఈ సందర్భంగా ఒడిగొండకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క మొదటిసారి భువనగిరి నియోజకవర్గంలో ఒక మంత్రి గారు ఉమ్మడి నల్లగొండ జిల్లా మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇక్కడికి వచ్చి మరి మనందరికీ మన సర్పంచులకు సన్మానించడానికి వచ్చిన వారికి ఈ సందర్భంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరి అట్లనే ఈ రోజు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఒలిగొండ నుంచి కాటపల్లి వరకు రోడ్డు బయా సుంక్షాల పులిగిన రోడ్డు ఇప్పుడు భువనగిరి నుంచి చిట్టాల రోడ్డు కంటే పెద్ద ఉంది రోడ్. అది ఓ 30 ఏళ్ల వరకు చెక్కు చేరకుండా ఉండే రోడ్ వేయించారు మన ప్రియతమ నాయకులు వెంకరెడ్డిగా. 50 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోడ్ వేయించారు. ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఆ ఒక రోడ్ ఇప్పుడు దాన్ని మనం ఓపెనింగ్ చేసుకొని దాన్ని ఇనాగ్రేషన్ చేసుకొని అక్కడికి వెళ్ళి మరి రాజీవ్ గాంధీ విగ్రహానికి మరి అక్కడ పూలమాల వేసి మరి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం కూడా చేసుకొని మరి వెంకరెడ్డి గారు మరి వారు ఇక్కడికి రావడం చాలా సంతోషం. అట్లే మన యువ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లలో తెలంగాణ వాణి వినిపిస్తున్న, కాంగ్రెస్ వాణి వినిపిస్తున్న గొప్ప నాయకులు, యంగ్స్టర్ యువ నాయకుడు, మరి బెస్ట్ పార్లమెంటరీగా ఈ మధ్యనే వారికి మన రాష్ట్రమే కాదు, ఐ థింక్ బహుశా దేశంలోనేనా పార్లమెంట్ లా బెస్ట్. అంతకుముందు జయపాల్ రెడ్డి గారికి వచ్చింది గుర్తుందా? అంటే మన దగ్గరికి వెళ్ళి వచ్చే నాయకత్వం అట్లున్నది. మరి జయపాల్ రెడ్డి గారి తర్వాత ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు బెస్ట్ పార్లమెంటేరియన్ గా మరి అక్కడ అవార్డు రావడం, వారిని గుర్తించడం నిజంగా మనం ఒక మంచి నాయకుడిని ఎంపీగా ఎన్నుకోవడం చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా చెప్తూ, మండల వారీగా సర్పంచుల సన్మాన కార్యక్రమం అనుకున్నాం, పోచంపల్లి చేసుకున్నాం, మొన్న బీబీనగర్ కూడా గొప్పగా పెద్ద కార్యక్రమం చేసుకున్నాం. మరి ఈ రోడ్డు సందర్భం కలిసి వచ్చింది. అట్లనే సర్పంచులకు కూడా సన్మాన కార్యక్రమం ఈ రోజు పెట్టుకోవడం, మంత్రి గారి ద్వారానే మీకు సన్మానం, మంత్రి గారు ఎంపీ గారి ద్వారా మీకు సన్మానం చేసే కార్యక్రమం ఈ రోజు పెట్టుకోవడం చాలా సంతోషం. మీ అందరికీ ఒకటి చెప్పాలి, భువనగిరి నియోజకవర్గంలో గత 40 ఏళ్లకెళ్ళి ఆనాడు ఉన్న పెద్ద నాయకులు, తెలుగుదేశం నాయకులు మాధవ్ రెడ్డి గారు రాష్ట్రంలోనే పెద్ద నాయకులు. ఆయన నాయకత్వంలో భువనగిరిలో బేసికల్గా మాధవ్ రెడ్డి గారు, స్వర్గీయ మాధవ్ రెడ్డి గారి నాయకత్వం వహించి భువనగిరిలో, ఆ తర్వాత ఉమామాధవ్ రెడ్డి గారు, ఆ తర్వాత టిఆర్ఎస్ గారి 40 ఏళ్ల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే లేకపోవడం తోటి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ భువనగిరి నియోజకవర్గంలో కొంత తక్కువ ఉందని మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా చెప్తున్నాం. అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి మన వెంకరెడ్డి గారు ఎంపీగా వచ్చినప్పుడు ఉవ్వెత్తున లేచి వారిని గెలిపించుకున్నాం తప్పే ఎప్పుడు కూడా ఒకసారి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం, ఈసారి చామల కిరణ్ కుమార్ రెడ్డిని, మొన్న 40 ఏళ్ల చరిత్ర తిరగరాసి నన్ను గెలిపించుకున్నాం తప్పే ఏనాడు కూడా మనది ఓట్ బ్యాంక్ తక్కువనే ఉందని సందర్భంగా చెప్పాలి. అందులో భాగంగా ఈ రోజు సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన సర్పంచులు ఏదైతే పర్సెంటేజ్ ఉందో మనకు బొట్టిన ఆ స్థాయిలో ఉన్నాం. ఏమనంటే కొంచెం తక్కువ ఉండొచ్చు, టిఆర్ఎస్ అంటే అయితే మంచిగా వచ్చినాయి, పెద్ద పెద్ద ఊర్లని గెలిచినాం, మంచి గెలుపులా ఏం వెనుకపోలే కానీ టిఆర్ఎస్ కంటే మెరుగైన ఫలితాలే అది. బట్ అయినా ఈరోజు మరి ఇప్పుడు మనం రాబోయేది ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పార్టీ గుర్తుంటుంది, కాంగ్రెస్ పార్టీ గుర్తుంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా అప్పుడు పనిచేస్తాయి. అప్పుడు మనం తప్పకుండా భువనగిరి నియోజకవర్గంలో అన్ని మండలాలన్నా తప్పకుండా అత్యధిక ఎంపీటీసీ స్థానాలు 90% ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎంపీపీలు, జెడ్పీటీసీలను కూడా కైవసం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తూ, మరి ఆ స్థాయిలో మీరందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ లా ఓ సర్పంచ్ ఉంటే మన పార్టీకి వెళ్ళి ఇద్దరు కూడా నిలబడ్డారు ఒక్కొక్క ఊర్లో.
ఇప్పుడు గుర్తుంటది కాబట్టి ఓ బీ ఫామ్ ఇస్తాం కాబట్టి ఎంపీటీసీ అంటే కాంగ్రెస్ కి ఒక్కరే ఉంటారు, జెడ్పీటీసీ అయినా ఒక్కరే ఉంటారు కాబట్టి సో ఓటింగ్ అనేది ఒక్క డైరెక్షన్ లో పోతుంది, అది పార్టీ గుర్తుంటది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మరి మంచి భువనగిరి నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాలు మనం కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా మీకు మరి అందరం కలిసి పనిచేస్తే మరి మంచి మెజార్టీ గెలిపించుకుంటామని ఒక నమ్మకం అవుతున్నదని ఈ సందర్భంగా చెప్తున్నాం. 50 మళ్ళా పక్కన ఆ బ్రిడ్జ్ కూడా ఇస్తే అది కూడా 50. సో చుంచాల రోడ్ 50, ఈ సంగం బ్రిడ్జ్ 50, షాడ రోడ్ కూడా 50. సో ఇది ఈ 3 ఇస్తే మాత్రము ఇక మీకంటే మాకు మంచి మంత్రి ఎవరు ఉంటారు, అంతకంటే ఎవరు కూడా మరి చాలా సంతోషం. భువనగిరి నియోజకవర్గంలో గెలిచి ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసినటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లను సత్కరించుకోవాలన్న ఒక మంచి ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టినటువంటి మా సోదరులు స్థానిక శాసన సభ్యులు కుమ్మం అనిల్ రెడ్డి గారికి, అలాగే ఇట్టి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ ఒక రోడ్ ని ప్రారంభోత్సవం చేసుకోవడమే కాకుండా ఇదే ఒలిగొండలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 140 సంవత్సరాలని సంతరించుకొని ఈరోజు రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఇక్కడే మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడి నుంచి ఒక సందేశాన్ని ఇవ్వడం, అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ఈ స్థానికంలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు భీమా నాయక్ గారు, అలాగే ఒలిగొండ మెంబర్ కానీ ఉప సర్పంచ్ కానీ ఈ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో కూడా మొట్టమొదటిగా సర్పంచ్ గెలిచిన వాళ్ళు, ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన పక్క రాష్ట్రంలో విలాసరావు దేశ్ముఖ్ గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు సర్పంచ్ నుంచి. ఒరిస్సాలో ఈ రోజున్న ముర్ము గారు కూడా గ్రామ పంచాయతీ నుంచే మొదలయ్యారు ఒకప్పుడు. ఈ రోజు భారతదేశానికి ప్రెసిడెంట్ గా ఉన్నారు. భజన్ లాల్ గారు హర్యానాలో ముఖ్యమంత్రి అయ్యారు. అంతెందుకు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులు మన రాష్ట్రంలో కూడా మండల స్థాయి నుంచి ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జెడ్పీటీసీగా అయిన తర్వాతనే ముఖ్యమంత్రి అయ్యారు. అంటే గ్రామ స్థాయి నుంచి ఈ రోజు మీరు మొట్టమొదటిసారిగా ఒక సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లు అయ్యి ఇక్కడికి వచ్చిర్రు. మీకు ఒకటే ఒక విన్నపం, మొన్న రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో గెలిచినటువంటి సర్పంచ్లను సన్మానించుకుంటూ కొన్ని విషయాలు చెప్పారు. స్పెషల్ గా ఈసారి 10 లక్షల రూపాయలు పెద్ద గ్రామ పంచాయతీ, 5 లక్షల రూపాయలు ఆయన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి డైరెక్ట్ సర్పంచ్లకి ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ముందుకొచ్చారు. గత ప్రభుత్వంలో సర్పంచులు ఏం చేసినా సర్పంచులను పట్టించుకున్న దాఖలాలు లేవు. సర్పంచులు అప్పుల పాలైపోయారు, కొన్ని కాంట్రాక్ట్లు వాళ్ళే చేసి బిల్లులు వస్తాయని చెప్పి. కానీ ఈసారి సర్పంచులకు మర్యాద ఉండాలి, సర్పంచులకు గౌరవం కూడా ఉండాలన్న ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ రోజు డైరెక్ట్ ఆయన ప్రతిదీ కూడా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు కాకుండా ఆయన స్వయంగా ఆయన నిధుల నుంచి మీకు ఈ యొక్క 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలన్న ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మనం ఇస్తున్నటువంటి స్కీమ్లను కూడా ప్రజలలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నటిదాకా గ్రామాలలో గ్రామ పార్టీ అధ్యక్షులు లేకుండా, గ్రామాలన్నీ గ్రామ వ్యవస్థలు లేకుండా నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు మీరు వచ్చిర్రు, మీ చేతుల మీదుగా ఈ ప్రజాపాలన తీసుకుంటున్న కార్యక్రమాలని, అది సన్న బియ్యం కానీ, అది కొత్త రేషన్ కార్డులు కానీ, ఇంద్రమ్మ ఇల్లులు కానీ, ఏవి కానీ మీ ఆధ్వర్యంలో ఈ ప్రజలకు అందాలని ఆయన కోరిక. అది పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇంకేదన్నా కానీ ప్రభుత్వం తరఫున వచ్చే వాటిని మీరు సక్రమంగా పేదవాడికి వచ్చే విధంగా మీరు చేసినప్పుడే మళ్ళీ మీకు భవిష్యత్తులో ప్రజలు ఓట్లు వేస్తారు. అదే కాకుండా ఓట్లు అయిపోయినాయి, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, పంతాలకు పోకండి. ఓటు వేసి ఉంటాడు, ఓటు వేసి ఉంటాడు. ఇవాళ వేసిన ఓటు రేపు వేస్తాడని గ్యారెంటీ లేదు, ఇవాళ ఏ నోటు రేపు వేయడానికి గ్యారెంటీ లేదు. ఓటు ఎప్పుడైనా ఎవరి సైడ్ అయినా మళ్ళీ వస్తుంది. మనం గెలిచినాం కాబట్టి మనం ఆ ఊరికి సర్పంచ్ అంటే ఆ ఊరి ప్రజలందరికీ మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి మనకి. వీడు మనోడు కాదు, వీడు పగోడు అని పెట్టుకుంటే ఏంటంటే ఎప్పటికీ నాయకులకు ఎదగలేరు.
ఈసారి ఎంత మెజార్టీ తోటి గెలిచారో అంతకు డబుల్ మెజార్టీ తోటి వచ్చేసారి మీరు ఏ ఎన్నికలు నిలబడ్డా, లేదా రేపు ఎంపీటీసీలు వస్తున్నాయి, జెడ్పీటీసీలు వస్తున్నాయి, రేపు ఇంకా ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికలన్నిటి మీద కూడా ఈ ప్రభావం పడుతుంది మీ పాలన, మీ యొక్క యాటిట్యూడ్ మీద, మీ ఆలోచన విధానం మీద. కాబట్టి ఎన్నికలలో మనం ఎప్పుడు గెలిచినా 100% ఓట్లు వేయరు. అన్ని రేపు గెలవాలన్నా, రేపు మేము ఏ స్థాయి ఎన్నికలు గెలవాలన్నా మీ గ్రామాలలో పట్టు ఉంటేనే మనం మళ్ళీ గెలుస్తాం. ఇలా ఎన్ని పథకాలు ఇలా మనకున్న మేజర్ ప్రాబ్లం చెప్తాం మీకు. రోజు పేపర్లు చదివితే ఏం చూపిస్తారు? మనం చేసే పథకాలు మనం ప్రజలను చెప్పుకోకపోవడం వల్లనే బీఆర్ఎస్ పార్టీ వాడు మనం రోజు పొద్దున్న లేస్తే ఎండగడుతుంది. ఇలా బీఆర్ఎస్ వస్తాడు కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు అని కేటీఆర్ మాట్లాడుతుంది. కూల్చివేతలు అంటే హైడ్రా చేసే పనుల గురించి. హైడ్రా ఏం తప్పు చేస్తలేదు. వాళ్ళ హయాంగా ఇష్టానుసారంగా లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చి చెరువుల మీద నాలాల మీద ఇల్లు కడితే హైడ్రా వచ్చి పూల కుడుతుంది. ప్రతి సంవత్సరం వరదలు వచ్చి హైదరాబాద్ కొట్టుకపోతే పేదవాడు ఫ్రిడ్జ్లు, టీవీలు కొనుక్కుంటే మునిగిపోతే ప్రతి సంవత్సరం లక్షల రూపాయల నష్టం జరుగుతుంది. 10 ఇల్లులు కూడా కొడితే సోషల్ మీడియాలో చూపించుకుంటా 1,00,000 మందికి మంచి జరుగుతున్న దాన్ని మర్చిపోతున్నారు. మనం చెప్పుకోవట్లేదు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు. ఇలా మన గొప్పతనం మనం చెప్పుకోవట్లేదు. ప్రతి ఊర్లో సన్న బియ్యం ఇచ్చినాం, ప్రతి ఊర్లో 3,500 ఇల్లులు ఇచ్చిండు ఎమ్మెల్యే గారు. కానీ మనం ఎవరికి ఇల్లు ఇచ్చిండు, వాళ్ళ ఇంటికి పోయి ఓటు అడుక్కోవాలన్నా, మంచి చెప్పాలన్నా. కాబట్టి ఈ రానున్న రోజులలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఏ ఎన్నికలు వచ్చినా ఈ ఎన్నికల ద్వారా మీరు నేర్చుకుంది ఒకటి, మన మధ్యన మనం అంతర్గత పోరాటం చేయడం వల్ల వాడు స్కోర్ చేసుకోవడం వల్ల ఆడు గెలిచిండు ఒక 5-10, లేకపోతే అవి కూడా గెలిచేటోడు కాదాడు. ఇది మన మధ్యన సమన్వయం లేక, మనం మాట్లాడుకోక, మన దాంట్లో ఐక్యత లేకనే వాడికి అలా అవకాశం వచ్చింది తప్ప వానికి ఎక్కడా కూడా ఈ రోజు లేదు. ఒక పేరుని సంపాదించుకోండి. ఎందుకంటే మీకు చెప్పిన ఇప్పుడే సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా పోయిన నాయకులను ఆదర్శంగా తీసుకొని ఒక మంచి విజన్ తోటి పనిచేయాలని చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ రోజు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే ఇంత మెజార్టీతోని గెలిపించిన మా ముత్తేడిగూడెం గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏ నమ్మకంతోనైతే నాతో పాటు మా పాలకవర్గ సభ్యులని, ఉప సర్పంచ్, వార్డు నెంబర్ గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ 5 ఏళ్లు మా గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం, అలాగే ముఖ్యంగా మా ఊరు యువత ఎప్పుడు నా ఇమ్మటి ఉండి గతంలో వార్డు నెంబర్ గాని, ఎంపీటీసీ గాని, ఈసారి సర్పంచ్గా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అండగా నిలిచి పచ్చర్లబోటు తండ సమస్యను పరిష్కారం చేయిస్తానని, నా వంతు సాయం చేస్తానని ప్రార్థిస్తాను. నా పేరు మల్లికార్జున రెడ్డి, భువనగిరి మండల్ పెంచకల్పాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నూతనంగా ఎన్నికైన నాకు ఓట్లేసి గెలిపించిన నా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. నాకు ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మంచి మెజార్టీతో ఊళ్ళే జనాలందరినీ గెలిపించడం అందరికీ కృతజ్ఞత. అందరికీ నమస్కారం. నేను వేముల అనుష పల్లర్ల మల్లేషు, మాది పులిగిల్ల గ్రామము. నన్ను ఓట్లేసి గెలిపించిన మా ఊరి గ్రామ ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్య ఉద్దేశంగా ముందుకు అడిగేస్తున్నాడు మన ఎమ్మెల్యే సార్, మన ఎంపీ సార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అందరి సహాయ సహకారాలతో ముందుకు నడుస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు గంటెపాక హేమలత. మాది గ్రామం ముస్తాలపల్లి, మండలం భువనగిరి, జిల్లా యాదాద్రి భువనగిరి. నన్ను గ్రామ సర్పంచ్ గా గెలిపించిన అందరికి, ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనం. ఊర్లో ఏ సమస్య ఉన్నా కంపల్సరీగా అన్ని కంప్లీట్ చేస్తానని మాట ఇస్తున్నాను. బద్దం కరుణశ్రీని, పైల్వాన్పూర్ గ్రామ సర్పంచ్ గా నన్ను గెలిపించిన నా గ్రామ ప్రజలందరికీ, పార్టీ కార్యకర్తలకి, సీనియర్ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఈ రోజు మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలను వారి సహకారంతో నేను తప్పకుండా నెరవేరుస్తానని. మాందాపురం మాది గ్రామ సర్పంచ్ గా ఇదివరకు సర్పంచ్ రెండోసారి సర్పంచ్ని. గ్రామం అభివృద్ధి కొరకు అన్ని పనులు చేస్తా నేను. నా పేరు పసల జ్యోతి, మాది నర్సయ్యగూడెము.
మా గ్రామస్తులందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మా గ్రామంలో 2-3 పనులు చేపిస్తానని అని చెప్పాను. అవన్నీ నేను చేపిస్తాను. అందరికీ ధన్యవాదాలు నన్ను ఎన్నుకున్నందుకు. చాలా నమ్మకంతో గెలిపించినందుకు వారందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటాను. అదే విధంగా నా గెలుపు కృషి చేసినటువంటి మాధవ్ శంకర్ గౌడ్ గారికి, జానీ గారికి, సందీప్ గారికి, సత్యరెడ్డి గారికి, అదే విధంగా మహేష్ గారికి, నరేష్ గారికి, నరసింహ తాత పోలీస్ గారికి, ప్రతి ఒక్కరికి, అంజయ్య గారికి, ప్రతి ఒక్కరికి, ఎందుకంటే కొంతమంది పరోక్షంగా ప్రత్యక్షంగా నా గెలుపు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా నాపై నమ్మకం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతిక్షణం ప్రజల సమస్యలకై పోరాటం చేస్తూ వాళ్ళ యొక్క సమస్యలపై తీర్చే బాధ్యత తీసుకుంటానని కోరుకుంటున్నాను. అదే విధంగా అనేక ఇప్పుడు మరి అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి పేదవాడికి బీదవాడికి అందేలా కృషి చేస్తాను సవినయంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదే ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి అందరికీ ఇప్పేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ, అదే విధంగా ఎమ్మెల్యే గారి అండదండలతో ఊరు డెవలప్మెంట్ కోసం నిరంతరం కృషి చేస్తాను. మీ అందరి పక్షాన మాట ఇస్తూ మా మాట నిలబెట్టుకోవడానికి ప్రతి క్షణం పనిచేస్తాను. మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను.